మా మా లేడీస్ అందరు కూడా ఆడోళ్ళు సవాలు చేస్తాం. ఎక్కడికి ఏ పేటకు రాని విజయవాడలో ఎక్కడైనా సరే సవాలు చేస్తారు. నువ్వు వచ్చి ఇక్కడ నిలబడరా నీ ప్రభుత్వము నేనేం చేస్తావు చూడంటారు. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? చెన్నమ్మాయి. ఏం చేస్తారు? ఐస్ వైఫ్. ఎలా ఉందమ్మా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అసలు? చాలా బాగుందయ్యా, చాలా బాగుంది. బాగుంటామంటే మనం చెప్పలేనంత బాగా చేస్తున్నాడు ఈయన. ప్రతి ఒక్కరికి, పేదలకు, పిల్లలకు, స్కూళ్ళకు, మరి భర్త లేని వాళ్ళకు, ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు బయట రోడ్ల మీద పాపం అడుక్కునే వాళ్ళకు కూడా మా ఎక్కడ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకైనా ఒక ముద్ద అన్నం పెడుతున్నాడు. అన్న క్యాంటీన్ పెట్టి ఆయన చాలా ఇదిగా చేశాడు. అంత బాగా చేసే ప్రభుత్వం రాదు. మళ్ళీ 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 ఎన్ని సంవత్సరాలైనా ఈ ప్రభుత్వమే వస్తుంది. అంటే పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, సంక్షేమ పథకాలు టైం టు టైం కరెక్ట్గా ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడుతున్నాడు కదా. అసలు ఏమి లేదయ్యా. ఆ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉండింటే చంపేయటమే తెలుసు, అది ఒక్కటే తెలుసు. కానీ ఇంకా బాగుపరచాలా, బాగుండాలి, పేదలు బాగుండాలి, అందరు బాగుండాలి, ప్రభుత్వం బాగా రావాలి, అది అసలు లేదు ఆయనకు. ప్రతి ఒక్కళ్ళను వాళ్ళ కార్యకర్తలను వాళ్ళందరినీ చూసుకున్నాడే కానీ పేదలను ఎవరిని చూడలేదు. ఆయన ప్రభుత్వం అసలు వద్దు. మా చంద్రబాబు నాయుడు ఈయన కొంచెం కరుణించి ఆయన్ను ఎంత తొందరగా జైల్లో పెడితే ప్రభుత్వం కూడా అంత బాగుంటుంది. చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు, మోసపూరిత హామీలతో గెలిచాడు, అధికారం చేపట్టాక అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు అంటున్నాడు. అసలు అది లేనే లేదయ్యా, అసలు అది లేనే లేదు. అట్ట ఉంటే ఆయన గెలవడు. అట్టనే ఫస్ట్ గెలిచాడు. చూశారు 5 సంవత్సరాలు చాలా బాధలు పడ్డారు. బాధ అంటే మామూలు బాధలు పడలేదు. ప్రతి ఒక్కళ్ళు బాధలు పడి ఆ బాధలు తట్టుకోలేక ఏమన్నా అంటే మళ్ళీ మమ్మల్ని చంపేస్తాడు, మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తాడు అని భయం వేసి ఎవరు మాట్లాడలే. ఇక మౌనంగా ఉండి బాగా చేశారు. అంటే చంద్రబాబు ప్రజలు మోసం చేశాడంట, మోసపూరిత హామీలతో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అస్సలు మోసం అనేదే చేయలేదు. అసలు ఆయన డబ్బు ఆయన కోట్లు పంచితే ఈయన ఏం పంచను కూడా పంచలే. డబ్బులు ఇకపోయినా కూడా గెలిచాడు ఈయన ప్రభుత్వం బాగుంటది అని గెలిపించారు జనం. జగన్మోహన్ రెడ్డి ఓటుకి డబ్బులు ఇచ్చారమ్మా? ఇచ్చారు 5,000 ఇచ్చారు. అన్ని ఏరియాల్లో, ఒక ఏరియా అని కాదు. ఇచ్చినా గెలవాల. ఎందుకంటే తీసుకున్నారు, ఇటేశారు. ఎందుకు? ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చే బాగుంటుంది. అమ్మో అది నరకాసురుడు. ఆ ప్రభుత్వం వస్తే ఇంకెవరు ఉండము, అందరు వెళ్ళిపోవాలి. ఏటో గట్ట ఎక్కడ ఉండలేము. అమెరికాను అటు ఎటో గట్ట అప్పులు చేసి దొంగతనంగా ఏ రకంగా ఒక రకంగా ట్రైన్లు ఎక్కి వెళ్ళిపోదాము. ఆ ప్రభుత్వం వస్తే ఉండలేము, మనకు అన్నం లేదు, నీళ్లు లేదు, అందరం పస్తులు ఉండాలా, వద్దు అనుకుని ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి పక్కన 2029లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ అధికారం చేపడతా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం వీళ్ళందరినీ రెండు పార్టీలని భూస్థాపితం చేస్తామని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, ఏం చెప్తారు మరి? ఆయన ఇంకా అది జరగని పని. ఆయన బయట ఉంటే కదా తొందరగా పంపిస్తారు, కానీ టైం కోసం చూస్తున్నారు. ఆయన తొందరపడి నరకీటాలు, కోసీటాలు, తంపీటాలు ఈయనకు లేదు కాబట్టి ఆలోచిస్తున్నారు. ఎదురుగా కుటుంబాన్ని తిట్టినా కూడా ఆయన ఏడ్చుకుంటూ బయటకు వచ్చారే కానీ ఒక్క మాట వాళ్ళని అనలేదు. అంత మంచితనం ఉంది. మంచితనానికి ఇంకా ఇంకా చూద్దాము, మనం తొందరపడితే బాగుండదు. ప్రభుత్వమే వాళ్లకు చెప్తుంది, జనాలే చెప్తారు, నేను చెప్పవసరం లేదు. అంటే ముఖ్యంగా 2029 ఎలక్షన్స్లో మహిళలే పెద్ద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడతానమ్మా. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు దాని గురించి? అది అసలు జరగని పని అయ్యా, జరగదు అది. ఎందుకంటే మహిళలు పడ్డ బాధలు చాలా హింసించాడు, చాలా బాధలు పెట్టాడు. ఇంకా మహిళలు అంటే ఆయన రమ్మని ఎక్కడికైనా గుంపును వేసుకొని, రౌడీలను వేసుకొని రాకుండా ఒక 10 మందిని తీసుకొని రమ్మను. 10 మంది ఎలా బుద్ధి చెప్తారో ఆయనకి వినిపించుకొని ఎమ్మట కారుకి వెళ్ళిపోతాడు. మహిళలు అనేది ఆయన గౌరవించటం లేదు. అరే ఒరే అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అని కూడా అనరు. అరే జగన్మోహన్ వాడు ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి, అసలు ఈ ఎందుకు తిరుగుతున్నాడు అంటున్నారే కానీ ఇప్పుడు వచ్చిన దొంగతనంగా వచ్చి అక్కడక్కడ ఏదన్నా వాళ్ళు ఉండి చూసుకొని వెళ్తున్నాడు కానీ ఆర్భాటంగా రావట్లా. ఎందుకంటే అక్కడ లేరు జనం. వాళ్ళ పార్టీలో 10 మంది వెనకాల పెట్టుకొని వస్తున్నారు, వెళ్తున్నాడు. అంతకు తప్పక ఏమి లేదు. అసలు మహిళల పేరు ఎత్తితే మాత్రం చీపుర్లు పట్టుకొని కొడతారు. మంచిది కాదు, మంచోడు కాదు. ఆయన ప్రభుత్వం బాగలేదు. ఆయన మాటలు, ఆయన పనితనము, ఆయన కార్యకర్తల చేత ఎలా తిట్టిస్తున్నాడో ఇప్పటికి తిట్టిస్తున్నాడు.
మొన్న ఈ మధ్య ఒక వారం కిందటే ఇక్కడ కార్పొరేటర్ గారు అసలు ముఖ్యమంత్రిని ఎలాంటి మాటలు తిట్టిందో, అసలు ఆమె దేనికి సరిపోదు, అలాంటి మాటలు తిట్టింది ఆయన్ను. అలా తిడుతుంటే జనాలు ఎలా చూస్తుంటారు? ఆడవాళ్ళు చూడరు కదా. అంత మంచి చేసి ఆయన్ను తిడుతుంటే చూస్తారా? అంటే ముఖ్యంగా అమ్మ, మన జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం దొంగతనం జరిగితే అది చిన్న కేసే కదా అని చెప్పి జగన్ మాట్లాడటం, దాన్ని సమర్థిస్తూ పేరు నాని కూడా దానిలో ఏముంది, జగన్మోహన్ రెడ్డి తప్పే మాట్లాడే, చిన్న కేసే కదా అని చెప్పి పేరు నాని మాట్లాడతాం. ఓ పక్కన దొంగతనం చేసిన అతను కూడా నేను దొంగతనం చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన మాట్లాడతాం. అసలు ఎలా చూడొచ్చు అమ్మ ఈ మొత్తాన్ని? అసలు వాళ్ళని ఏం చేసిన అదే మా వెంకటేశ్వర స్వామి ఆయన ఇదైతే మొత్తాన్ని వాళ్ళ నాన్న చాలా తిరగనపల్ల 7 కొండలు ఒక కొండ చేస్తా అన్నాడు. అలాంటి కొండల్లోనే ఆయన చేతులు ఎక్కడున్నాయి, కాళ్ళు ఎక్కడున్నాయి తెలియలే. వీళ్ళు కూడా అలాగే అయిపోతారు. మా వెంకటేశ్వర స్వామి మీద ఇచ్చేసారనుకో అలాగే అయిపోతారు. ఆ లడ్డూలు కల్తీ చేసి అయినా సరే పాపం ఈయన చంద్రబాబు నాయుడు గారు అన్నిటి ఓపిక పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? ప్రజలే చెప్తారు బుద్ధి, నేను చెప్పవసరంలా అని ఆయన నవ్వుతానే సమాధానం చెప్తారు ఆయన. అదే జగన్మోహన్ ఇక నా కొడకలారా వాళ్ళ ప్రభుత్వం రాంట్రా మిమ్మల్ని అజ్జేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, కోసేస్తాం, మీరే చేశారు. అస్సలు ఆయన ఏ తప్పు నేరం లేకోకుండానే రాజమండ్రి జైల్లో పెట్టారు. ఏం తప్పు చేశారు చంద్రబాబు? ఆయన ఏం తప్పు చేశారు? అదే నువ్వు చేసిన తప్పులు ఆయన చేసింటే ఇన్ని రోజులు బయట ఉంచుతాడా? ఉంచడు. మా ప్రభుత్వం నీతి నిజాయితీ అది కాబట్టే నిన్ను ఇప్పుడు దాకా బయట. కానీ దయచేసి ఏ మాత్రం చంద్రబాబు నాయుడుకు రోషం అనేది ఉంటే ప్రభుత్వం మొత్తం కూడా అర్జెంటుగా అన్ని లోపల పెట్టాల, జైల్లో పెట్టాల, బయటికి రానికూడదు. సొంత చెల్లెల్ని, తల్లిని, ఇంకొక చెల్లిని వాళ్ళ బాబాయిని చంపి గొడ్డలతో నరికి అదంతా తుడిచి ఎప్పుడుకో ఫోన్ చేసి చెల్లిని పిలిస్తే చెల్లి ఇప్పుడు ప్రతిరోజు కోర్టులో ఉంటుంది. ఎందుకని? నువ్వు ఒక్కడవే బతికితే బతుక, నీ కుటుంబం బాగుండాలి, నీ కొడుకు నీ కూతుర్లు బాగుండాలి, మీ ఆవిడ బాగుండాలి. మీ ఆవిడ గీత గీస్తే ఆ గీతలోనే నడుస్తావు నువ్వు. అలా ఈ ప్రభుత్వం అలా కాదు కదా. ఆయన ఇష్ట ప్రకారం వాళ్ళ కుటుంబం మొత్తం తిరుగుతున్నారు ఎవరికి వాళ్ళు. మరి ఫైనల్గా 29లో ఎవరు గెలుస్తారమ్మా? మరి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. మరో పక్కన వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి అంటున్నారు కదా. అస్సలు గెలవదయ్యా, కింద నుంచి పైన కాళ్ళు పెట్టుకున్నా గెలవదు. అస్సలు ముందు అడగటానికి వచ్చిన వాళ్ళని పట్టుకొని తంతారు. అంటే వైసీపీ నాయకులు మేము సవాల్ చేస్తాం, 2029లో మేమే గెలుస్తామని చెప్పి సవాల్ చేస్తాం అంటున్నారు. మా లేడీస్ అందరు కూడా ఆడోళ్ళు సవాలు చేస్తాం. ఎక్కడికి ఏ పేటకు రాని విజయవాడలో ఎక్కడైనా సరే సవాళ్ళు చేస్తారు. ఏమని సవాల్ చేస్తారు? నువ్వు వచ్చి ఇక్కడ నిలబడరా, నీ ప్రభుత్వము నిన్నేం చేస్తాం చూడంటారు.